హాయ్ అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న తాత చూడండి, మీ అందరికీ తెలిసే ఉండాలి. ఈ తాత ఒక్క డైలాగ్తో ఎన్నో సోషల్ మీడియా యాప్స్లో, యూట్యూబ్లో కూడా చివరికి ట్రెండింగ్ అయిపోయాడు. అదేనండి డైలాగ్, కుర్చీ మడత పెట్టి కొడితే మెడ విరిగిపోయింది అని చెప్పి. అండ్ అలానే ఒక్కసారి ఈ ఫోటోలో నిద్రని చూడండి, వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ కూతురు, తాత వాళ్ళ వైఫ్ అండ్ కూతురు. రీసెంట్గా లాస్ట్ 7 days నుంచి ఆ తాత అయితే ఇంటికి రావట్లేదంట. అండ్ అలానే కనిపించట్లేదంట. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ దగ్గర ఏవో సంథింగ్ గొడవలు అవడం వల్ల ఆ రోజు నుంచి అయితే ఇంటికి కూడా రాలేదు అండ్ కనిపించట్లేదంట. నేను కూడా రీసెంట్గా సుమన్ టీవీ వాళ్ళ ఇంటర్వ్యూలో అయితే నేను చూశాను. అండ్ అలానే వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ కూతురు ఇద్దరు కూడా ఎంతగానో ఏడుస్తున్నారు ఇంటికి రాలేదని చెప్పేసి. అండ్ అలానే వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర చూశారంట. అండ్ లేకపోతే ఆ తాతయ్య తిరిగే ప్లేసెస్లో కూడా వెళ్ళి చూశారంట. అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారంట. బట్ ఇంకా ఆచూకీ తెలియలేదంట. సో నేను వీడియో చెప్పడానికి కారణం ఏంటంటే, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా తెలిసినా, లేకపోతే మీ రిలేటివ్స్ ద్వారా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా, లేకపోతే మీకు ఎక్కడైనా కనిపించినా కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే సుమన్ టీవీ వాళ్ళ ఐడి అయితే ఇస్తాను. వాళ్ళకైతే ఒక మెసేజ్ ఆర్ కాల్ అయితే చేయండి. ఆ తాత మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే. అండ్ అలానే ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాత్రం ఒక మెసేజ్ అని కాల్ అని చేస్తే వీళ్ళే అక్కడికి వచ్చి తీసుకెళ్తారంట, తాత ఆచూకీ ఎక్కడ తెలిసినా కూడా. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఒక షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ. ఎందుకంటే రీసెంట్ డేస్లో అయితే ఆ తాత ఒక్క డైలాగ్ వల్లే అండ్ ఆ తాత వల్లే మనం అందరం నవ్వుకున్నాం, చాలామంది నవ్వుకున్నాం. సో ఇప్పుడైతే ఆ తాత కోసమే షేర్ చేయమంటున్నాను. అండ్ అలానే ఎందుకంటే మీ తెలిసిన వాళ్ళకైనా లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా తెలియవచ్చు కదా, మీకు తెలియకపోయినా కూడా. సో అందుకని ఒక షేర్ చేయండి. పోనీ ప్రతి ఒక్కరు కాకపోయినా ఈ తాత వాళ్ళు అయితే మీ చూసిన వాళ్ళు ఎవరెవరైతే నవ్వుకున్నారో వాళ్ళైనా కనీసం ఒక్క షేర్ చేయండి వీడియోని దయచేసి. అలానే ఏదైనా ఆచూకీ తెలిసినట్టయితే మర్చిపోకుండా డిస్క్రిప్షన్లో అయితే సుమన్ టీవీ వాళ్ళు ఇస్తాను, వాళ్ళకైతే మెసేజెస్ కాల్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.